మాస్టర్స్ ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామములు. వంశీకరణ్ మాస్టర్ గారికి నా ఆత్మ ప్రణామములు. శ్రీరాముడు గురికి నా ఆత్మ ప్రణామములు. ఈరోజు మనం జనక మహారాజు గురించి చెప్పుకుంటున్నాం. వింటున్న మీ అందరికీ నా కృతజ్ఞతలు. అసలు జనక మహారాజు అనగానే మనకందరికీ అతను ఒక రాజు, అదే అతని పేరు అనుకుంటాము. కానీ మాస్టర్స్ సారీ, ఈ పుస్తకం నేను ఈ జనక మహారాజు ఈ జ్ఞానాన్ని మహాజ్ఞానం అనే పుస్తకం నుంచి తీసుకున్నాను. తర్వాత అది సి అరుణ గారు దాన్ని రాశారు. ఆమెకి ఆటో రైటింగ్ ద్వారా ఆమెకి ప్రతి మాస్టర్ తోటి కనెక్ట్ అయ్యి ఆ మాస్టర్స్ చెప్పిన దాన్నే అరుణ గారు చక్కగా పుస్తక రూపంలో మనకు అందించారు. దానిలోని భాగమే ఈ జనక మహారాజుది నేను చెప్పబోయేది. సో ఈమెకి మాస్టర్స్ ఎంతో ధ్యానం చేసేవారట ఈమె అరుణ గారు. ఆమెకి మాస్టర్స్ 1993-95 కాలంలో 40 మంది మాస్టర్స్ నుంచి సందేశాలు వచ్చాయి. దాన్నే పుస్తక రూపంలో ఆమె మార్చారనమాట. తర్వాత ఈ రోజు మనం జనకుడు గురించి కదా, జనకుడు అనగానే మనకి సీతాదేవి తండ్రి అని మాత్రమే తెలుసు. కానీ ఈ జనకుడు అనేది ఆయన పేరు కాదండి, పదవి పేరు. ఆయన అసలు పేరు క్షీరధ్వజ మహారాజు ఆయన పేరు. ఈయనకి పూర్వీకుల నుంచి వచ్చిన అది వారసత్వంగా ఈ జనక మహారాజు పదవి వస్తుంది అనమాట. ఈయన రాజ్యం మిథిలా నగరం, ఈయన వంశం విదేహ వంశము. తర్వాత ఆ విదేహ వంశంలో 22వ తరానికి చెందినవాడు ఈయన హస్వరోముడి కొడుకు కుశధ్వజుడు ఈయన సోదరుడు అనమాట. సో జనకులందరికీ వారి తండ్రులే విలు విద్యల్ని యుద్ధ విద్యల్ని నేర్పిస్తూ ధ్యానం కూడా నేర్పించేవాళ్ళట. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే పాలకులుగా ఉన్నవారు ధ్యానం నేర్చుకుని ఉంటే దాని ద్వారా వాళ్ళలో మనోనిబ్బరం పెరిగి ఎలాంటి సమస్యనైనా భౌతికంగా అర్థం చేసుకోవటమే కాక దాని వెనుకనున్న ఆధ్యాత్మిక విషయాన్ని కూడా అర్థం చేసుకునే వాళ్ళట. దీనిని అర్థం చేసుకోవటం వలన వారి మనసులలో సమభావం ఉంటుంది, సమభావం ఏర్పడుతుంది అన్నమాట. ఆ భావంతో ఉండేవాళ్ళు. కానీ ఈయన పూర్వీకుల్లాగా కాకుండా కొంచెం సేపే ధ్యానం కాకుండా ఈయన ఆ పదవిని తీసుకునే ముందు కొన్ని సంవత్సరాల పాటు తపస్సు చేసుకున్నారట. ఆ తపస్సు చేసుకొని వచ్చి ఇక్కడ రాజ్యంలో పదవిని తీసుకున్నారనమాట. ప్రజాపాలన ఎంతో సమర్థవంతంగా నిర్వహించారు. మనుషుల స్థాయిని బట్టి విచక్షణ చూపరైన చిన్న వాళ్ళ, అక్కడ పని వాళ్ళ, రాజుల, మంత్రుల అనే విచక్షణ అనేది చూపరట. పరివార కృత్యాలలో కృతజ్ఞత అనేది మంచి లక్షణము. దీనిని మనం జనక మహారాజు, సునైనా మాత చక్కగా నేర్పించారు. ఇంకా జనక మహారాజు ఇంకొకటి ఏంటంటే భూమి యొక్క సంక్షేపం గురించి ఎప్పుడు ఆలోచించేవాళ్ళు అనమాట ఈయన. తర్వాత ఈయనకి ఏంటనంటే జనకుడంగా ధ్యానం వల్ల నేర్చుకున్నవి ఏమిటంటే మనిషిగా భౌతిక పరంగా ఏర్పడిన బాధ్యతలను ఎప్పుడు నిర్లక్ష్యం చేయరాదు. మీరు 7వ శరీర చైతన్యానికి చెందిన మాస్టర్ అయినా కూడా భూమి మీదకి భౌతిక శరీరంతో జన్మ తీసుకున్నప్పుడు తన బాధ్యతల్ని నిర్వర్తించని వారెవ్వరూ ఆధ్యాత్మికంగా ఎదగలేరు. అంటే ఇప్పుడు శ్రీరాముడే చూసుకోండి, ఆయన 7వ శరీర చైతన్యం, ఆ చైతన్యంతో ఉన్న ఆయనే కదా, భగవంతుడే కదా. అటువంటి దైవమే ఈ భూమి మీదకి జన్మ తీసుకున్నప్పుడు ఆయన భౌతికంగా చేయవలసిన కర్మలు, బాధ్యతలు అన్ని నిర్వర్తించేవాళ్ళు. అట్లానే జనక మహారాజు కూడా అన్నమాట. అలా గనక మనం నిర్వర్తించకపోతే ఆధ్యాత్మికంగా ఎదగలేము అని చెప్తున్నారు. ధ్యానం ఎప్పుడు మీరు మీ కుటుంబంతోనూ సంఘంతో కలిసి ఉండాలని చెప్తాయన్నమాట. అంటే వాళ్ళు చాలా మంది ఏమని చెప్తారు, ధ్యానం చేసేవాళ్ళు మౌనంగా ఉండాలి అలా అని కాదు. సంసారంలో ఉంటూనే నిర్వాణం, సంఘంతో కలిసి ఉండాలి. అప్పుడే కదా మనలో ఏ గుణాలు తక్కువగా ఉన్నాయి, ఏ గుణాలను వృద్ధి చేసుకోవాలి అనేసి మనం ఒక్కొక్క జ్ఞానాన్ని తెలుసుకుంటాం అన్నమాట.
తర్వాత ఈయన ముఖ్య లక్షణాలు మాస్టర్స్: ప్రజల పట్ల ప్రేమ, ధర్మ పరిరక్షణ, ఆత్మజ్ఞాన సాధన, సత్యవంతుడు. ఇవి ఈయన ముఖ్య లక్షణాలు. తర్వాత ఈయన చాలా గొప్పవాడనమాట. ఎలా అంటే ఈయన ప్రజల్ని ఎంతో చక్కగా పాలించేవాళ్ళు. ఈయన దగ్గర శివధనస్సు ఉన్నదని మనందరికీ తెలిసిన విషయమే కదా. అసలు ఈ శివధనస్సు ఈయన దగ్గరికి ఎలా వచ్చింది అని అంటే, ఆ మహాదేవుడు దక్షయజ్ఞం జరుగుతుంది కదా. ఆ దక్షయజ్ఞం అప్పుడు మహాదేవుడిని ఆహ్వానించడు దక్షుడు శివుణ్ణి. అప్పుడు సతీదేవి ఆ యజ్ఞం కరెక్ట్ కాదు అని ఆమె వెళ్ళి ఆపాలని ప్రయత్నిస్తుంది. ఎంత ఆపాలని ప్రయత్నించినా ఆపలేకపోతారు. అప్పుడు సతీదేవి ఏం చేస్తుంది? ఆ హోమగుండంలో దూకి ఆత్మార్పణం చేసుకుంటది. అప్పుడు శివుడు ఉగ్ర స్వరూపుడై వచ్చి ధనస్సు తీసుకొని వస్తాడు. అదంతా భస్మీపటలం చేయాలనుకుంటాడు అనమాట. అనుకున్నప్పుడు దేవతలు ఆయన శాంతపరుస్తారు. శాంతపరిచితే అప్పుడు ఆయన ఏం చేస్తాడు? ఆయన శివధనస్సుని ఆ దేవతలకు ఇస్తాడనమాట. ఆ దేవతలు ఏం చేస్తారు? ఈ ఈ జనకుని పూర్వీకులైన ఆ విదేహ వంశం ఆ రాజులకి ఇస్తారనమాట. ఆ దేవరాతుడు అనే రాజుకి ఆయన దగ్గర ఇచ్చేస్తారు. అప్పుడు ఆయన మంజూష అన్నగా ఒక పెద్ద పెట్టె అనమాట. దాంట్లో చక్కగా ఈ శివధనస్సుని పెట్టి దానికి చక్కగా పవిత్రంగా దాన్ని చూసుకుంటాడనమాట. అలా ఈ విదేహ వంశీయుల దగ్గరికి ఆ ధనస్సు వచ్చింది. అదనమాట ఈ శివధనస్సు కథ. అలానే ఇక్కడ ఏమడుగుతుందో అంటే, అరుణాదేవి జ్ఞానాన్ని తీసుకోవటమే కాకుండా ఇంకా ఏమనుకుంటదంటే ఆమె ఇంకా ప్రశ్నలు అడుగుతున్నప్పుడే కదా ఇంకా జ్ఞానం వస్తుంది, జనకుని గురించి తెలుస్తుంది. అలా ఈమె ప్రశ్నిస్తుంది అనమాట. ఏమనంటే, నేలని దున్నుతుండగా సీత దొరికింది కదా, సహజ క్రమంలో కాకుండా మానవ శరీరం నిర్మించటం సాధ్యమేనా అంటే, మనకు తెలిసి ఏంటి, గర్భం దాల్చి అక్కడ ఒక రూపం పిండం తయారయ్యి అది వృద్ధి చెంది ఒక ఆకారం వచ్చి ఒక బిడ్డగా జన్మనిస్తుంది. కానీ ఇక్కడ ఏమీ లేకుండా పెట్టెలో దొరికింది, అది సాధ్యమేనా అని అడుగుతుంది. అప్పుడు ఆయన చెప్తారనమాట, అవుతుంది, ఎందుకు కాదు. ఒక్కో సంవత్సరము నేను ఒక్కో చోట భూమిని దున్నేవాడిని. మీకు చెప్పాలి ముందుగా ఎందుకు దున్నేవాడినో. ఎందుకంటే సీత నాకు దొరుకుతుంది. ఎందుకంటే ఆయన ధ్యానంలో ఉంటాడు కదా, ఆయనకి తెలుసు సీత దొరుకుతుంది, ఆమె ద్వారా ఏమి జరగబోతుంది అన్నీ ఆయనకి తెలుసు. సీత నా జీవితంలోకి వస్తుంది అన్న విషయము ఏనాడో తెలుసు అని అన్నారనమాట. ప్రతి సంవత్సరం కనీసం ఒక్కసారైనా ఒక రక్షకుని కష్టం పంచుకోవాలని ఉండేది. అలా సీత చాలా గొప్ప మాస్టరు. ఇప్పుడు ఈయన కూడా ఏం చేస్తాడు? ఆయన యజ్ఞం చేయదలిచి భూమిని దున్నుతుండగా నాగేటి చాలులో నాగలికి ఏదో తగిలిన శబ్దం అవుతుంది. ఆమె అప్పుడు తీసి చూడగా ఒక ఒక పెట్టెలో చక్కగా ఒక అద్భుతమైన సౌందరాశి అయిన సీత కనిపిస్తుంది అనమాట. అంటే ఒక పాప కనిపిస్తుంది. ఆమెకి సీత అని ఈయన పేరు పెడతాడనమాట. ఆమె చాలా సౌందర్యవంతురాలు. ఆమెని ఎందరో యక్షులు, కిన్నెరలు, రాక్షసులు, ఎందరో రాజులు అందరూ వివాహం ఆడాలని కోరుకుంటారు. అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే, ఈ శివధనస్సుని విరిచిన వాళ్ళకి ఎందుకు ఈ శివధనస్సుని విరచటం అనేది పెట్టాడు? సీత చిన్నప్పుడు ఆడుకుంటూ ఉండగా ఆ బంతి ఈ బాక్స్ కిందకి, ఈ పెట్టె కిందకి వెళ్తుంది. వెళ్ళినప్పుడు ఆమె అలవోకగా ఆ పెట్టెని పక్కకి జరిపేసేసి, అంటే ఆ శివధనస్సు ఉన్న పెట్టెని పక్కకి జరిపేసేసి దాన్ని బంతిని తీసుకుని ఆడుకుంటది అనమాట. అప్పుడు జనక మహారాజు అది చూసి, అమ్మో, ఈ సీత చాలా గొప్ప మాస్టర్ కదా, అటువంటి ఈమెను వివాహం ఆడాలంటే ఎంతో ఉన్నతంగా ఉన్న మాస్టరే కావాలి అనుకొనేసేసి స్వయంవరం ప్రకటిస్తాడనమాట. ఆ స్వయంవరం ప్రకటించితే ఎంతో మంది రాజులు వస్తారు, ఏమీ చేయలేకపోతారు. అప్పుడు ఈ రాజులందరూ అనుకుంటారు, ఈయన జనక మహారాజు కావాలని మనందరినీ అవమానపరచాలని ఇలా చేస్తున్నాడు అనుకొని అందరు కలిసి యుద్ధానికి వస్తారు. యుద్ధానికి వచ్చినప్పుడు ఈయన ఏం చేస్తాడంటే, ఆ కోట చుట్టూ కందకం, పూర్వకాలంలో యుద్ధం జరుగుతున్నప్పుడు వీళ్ళకంటే అవతల వాళ్ళు బలవంతులైతే గనక చుట్టూ కందకం తవ్వి దాన్ని నీటితోటి నింపుతారు. దాన్ని దాటుకొని రావటానికి సమయం పడుతుంది. అందుకని ఆ సమయంలో వీళ్ళు లోపల నుంచి యుద్ధం చేయగలరు. ఇక్కడ జనక మహారాజు అదే పని చేసి ఆ కోట తలుపులన్నీ వేసేసి
యుద్ధం చేయటం మొదలు పెడతాడు లోపల నుంచి. చేయటం మొదలు పెట్టినాక ఈయన దగ్గర శక్తి ఎంతైనా తగ్గుతుంది కదా. దేవతలకి ఈయన ఉన్నతుడు అని తెలుసు కదా, దేవతలు వారి సైన్యాన్ని పంపిస్తారు. పంపించి ఈయన సహాయం చేసి ఈయన గెలుపొందేటట్టు చేస్తారనమాట. అప్పుడు అది అయిపోయినాక ఇంకా రాజులందరూ ఇంకేమి మాట్లాడలేరు. అప్పుడు విశ్వామిత్రుడు శ్రీరాముడిని తీసుకెళ్తాడు కదా యజ్ఞాలను రక్షించడానికి. అలా అది అయిపోయినాక ఈ విశ్వామిత్రుడికి తెలుస్తుంది, ఈ జనక మహారాజు ఈ స్వయంవరం ప్రకటించాడు, కానీ రాజులందరూ ఈయన తప్పుగా ప్రకటించాడు, ఈయన కావాలని అందరిని అవమానపరుస్తున్నాడు అనే అని ఆయన మీద నింద వేస్తున్నారు అనేసి ఈ శ్రీరాముని తీసుకొని అక్కడికి వెళ్తాడనమాట. ఈ శ్రీరాముని తీసుకొని వెళ్ళినప్పుడు శ్రీరాముడికి అనుమతిస్తాడు ఆ శివధన దానిని ఎక్కువ పెట్టమని. అప్పుడు రాముల వారు ఏం చేస్తారు, ఆ దాన్ని పెట్టెలో నుంచి తీసి చక్కగా దాన్ని నారి సంధించబోతారు. అది విరిగిపోతుంది అనమాట. అప్పుడు ఇంకా సీతని వివాహం ఆడాలని, అది కదా స్వయంవరంలో ఎవరైతే ఆ విలుని ఎక్కువ పెడతారో ఆ సీతాదేవితోటి వివాహం జరుగుతుంది. ఇక్కడ రాముల వారికి వివాహం చేయాలంటే ఆ దశరథ మహారాజును ఆహ్వానించాలి కదా. ఈ జనక మహారాజు దశరథ మహారాజును ఆహ్వానించి ఆయన ఏం చెప్తారు, మీరు చక్కగా మీ మీ అబ్బాయితోటి మేము నా బిడ్డని ఇవ్వటానికి చాలా సంతోషంగా ఉన్నాను, మీరు అనుమతి ఇవ్వండి. ఈ శివదినస్సుని మీ అబ్బాయి అంటే శ్రీరాముడు ఎక్కువ పెట్టాడు కాబట్టి సీతాదేవిని గెలుచుకున్నాడు అని చెప్తాడు. అన్న తర్వాత మీరు అనుమతిస్తే ఋషులని వాళ్ళందరినీ పండితుల్ని పిలిచి చక్కటి ముహూర్తం నిర్ణయిద్దామని అన్నప్పుడు దశరథుడు చూడండి ఎంత గొప్పగా ఆయన ఆలోచన ఎలా ఉందంటే, ఆ దశరథుడు అంటాడనమాట జనక మహారాజుతోటి, జనక మహారాజా నువ్వు దానం ఇస్తున్నావు, నేను దానం తీసుకుంటున్నాను, అంటే నువ్వు దాతవి, నీది పై చెయ్యి, అందుకనే నువ్వు ముహూర్తం నిర్ణయించు, నేను దాన్ని ఆచరిస్తాను అని అంటాడు. నిజానికి జనకుడు కంటే దశరథుడు చాలా పెద్ద రాజ్యము, బలవంతుడు అన్ని, కానీ ఆయన ఎంత వినయంతో జనక మహారాజు తోటి చెప్పాడు చూడండి. అలానే జనక మహారాజు కూడా దానిని దుర్వినియోగం చేసుకోలేదు. చక్కగా ఆయన మాటకు విలువిచ్చి పండితులని ఆహ్వానించి ఆ వివాహం జరుపుతాడు. ఆ తర్వాత అసలు ఈ సీతాదేవి ఇలా రావటానికి అది జరుగుతుందా అని ప్రశ్న అడిగింది కదా, దానికి ఇక్కడ సీత చాలా గొప్ప మాస్టరు. సూక్ష్మైన ధాతువులన్నిటిని తయారు చేయగల సామర్థ్యం ఆమెకుంది. ఆ ఆమెకి సహజంగానే ఉంది. ఆ ధాతువులన్నిటికీ ఒక రూపం కల్పించగలుగుతుంది అనమాట. అందువల్ల సరి అయిన సమయంలో ఆ రూపం కల్పించుకొని ఆ పెట్టెలోకి ఒదిగిపోయింది ఆమె. చూడండి ఎంత గొప్పగా ఉందో. అంటే ఒక మాస్టరు ఎంత గొప్ప గొప్ప కార్యక్రమం చేయగలరో, వాళ్ళు ఎలాగైనా ఉండగలరు, ఎలా ఉండాలంటే అలా ఉండగలరు అనమాట. అంటే సీతాదేవి అంత గొప్ప మాస్టరు. సో అటువంటి సీతాదేవిని కూడా చక్కగా ఆమె చెప్పే ప్రతి దానికి ఈయన కూడా వింటూ ఆమెను ఇంకా చక్కగా ఉన్నతంగా పెంచారు. అంటే ఆ ఒక తండ్రి ఎలా ఉండాలనేది ఆ జనక మహారాజుని చూసి మనం అందరం నేర్చుకోవాలన్నమాట. అలానే ఇంకొక ప్రశ్న అడుగుతుంది అనమాట ఈమె, రామరావణుల జన్మలకు కారణం ఏంటి అని అంటది అని ఈమె అడుగుతుంది. అప్పుడు ఆ జనకుడు చెప్తాడనమాట, ధ్యానంలో నేను పొందిన జ్ఞానం ప్రకారం రాముడు కూడా ఉన్నతమైన మాస్టరే. ఆయన 2 ముఖ్యమైన బాధ్యతలతోటి ఈ భూమి మీదకు వచ్చాడు. ఏంటి అనంటే తల్లిదండ్రుల పట్ల బాధ్యత, అంటే ఒక రాకుమారుడుగా జన్మ తీసుకొని తల్లిదండ్రుల పట్ల బాధ్యతాయుతంగా ఉండాలనుకున్న వాడినని సామాన్య ప్రజానీకానికి తెలియచేయాలని, అది ఒక పాయింట్. ఇంకొక పాయింట్ ఏంటి, తాను కూడా ఉన్నతమైన మాస్టరు అని ఆ కాలంలో బ్రతికున్న తాపసులని మునులని రక్షించి తద్వారా సుఖశాంతులను ఈ భూమి మీదకి తీసుకురావాలని కూడా వస్తాడనమాట. అలా రావణునికి మినహాయింపు తీసుకున్నాడు. సృష్టిలో రాక్షసుడైనా మనిషి అయినా ఏ ఇతర జీవి అయినా ఆధ్యాత్మికంగా పురోగమించవచ్చు, ఎవరైనా ఆధ్యాత్మికంగా ఎదగవచ్చు అని చూపించటానికి శిష్యుడు గురువు పట్ల తప్పుగా ప్రవర్తించినా కూడా గురువు శిష్యుని పట్ల దయగానే ఉంటాడు. నిజానికి రాముని పట్ల సీత యొక్క పరిపూర్ణ సమర్పణ చూసినాక రావణుడు నిజంగా మారవలసి ఉంది. అతను ఒక శిష్యుడు లాంటి వాడే, కానీ అతను మారలేదు.
అలాగే రావణుడు తాను చేసిన పనికి దాని ద్వారా తన మృత్యుని తానే కొని తెచ్చుకున్నాడు, అంతే కదా. అతను మారలేదు, మారకుండా దానిని తెచ్చుకున్నాడు అనమాట. అలానే ఇంకా ఈ జనకుడు గురించి భగవద్గీతలో 3వ అధ్యాయంలో శ్రీకృష్ణ భగవానుడు కూడా చెప్తాడు. నిష్కామ కర్మ, ఆ నిరంతరం నిష్కామంగా కర్మలను ఆచరించినట్లయితే మోక్షం ఎంత బాగా పొందుతారో ఆ కృష్ణ భగవానుడు ఈ జనకుడిని ఉదాహరణగా చూపిస్తాడనమాట. ఆయన అలా ఉండేవాడు. అలానే జనకుడు వైరాగ్య కాముకుడు, ఆత్మజ్ఞానం సంపాదించాలనే కోరికతో ఉండేవాడనమాట. ప్రపంచంలో ఉన్న పండితులని, గొప్ప గొప్ప జ్ఞానులందరినీ ఈయన సభకు ఆహ్వానించి చక్కగా వారి బోధనలు వింటూ వారికి కానుకలు ఇస్తూ ఎంతో చక్కగా ఉన్నతంగా ఎదుగుతున్నాడు. అయితే ఒకరోజు ఈయన గురువైన ఆస్తికుడు ఏం చేస్తాడంటే, ఒక బ్రాహ్మణుడు శాస్త్ర పఠనం చేస్తూ గుర్రపు రికాబులో కాలు పెట్టే సమయంలో బ్రహ్మోపదేశం చేయవచ్చు అని శాస్త్రంలో ఉంది అని చెప్తాడనమాట. అంటే అంటే ఒక కాలు ఇట్లా గుర్రం ఎక్కడానికి ఒక కాలు ఇట్లా ఒక రింగు లాగా ఉంటుంది, అది రికాబ్ అనమాట. దాంట్లో పెట్టి అవతల దాంట్లో కాలు పెట్టే లోపల బ్రహ్మోపదేశం చేయవచ్చు అని చెప్తున్నారు కదా, అది నిజంగా జరుగుతుందా అని అడిగితే పండితులందరూ ఎవ్వరు ఆ వాక్యం సత్యమే కానీ అది మేము నిరూపించలేము అంటారు. అప్పుడు ఎవ్వరూ నిరూపించలేకపోతారు. అందరినీ ఈయన జనకుడు బంధిస్తాడు, అంటే చెరసాలలో పెడతాడనమాట. అప్పుడు అష్టావక్రుడు ఆ నగరానికి వస్తాడనమాట. అష్టావక్రుడు అంటే అష్ట వంకరలతో ఉంటాడనమాట. ఆయన జన్మ తీసుకునేటప్పుడే, ఆ పిండంగా ఉన్నప్పుడే తండ్రి నుంచి శాపం పొంది అష్టావక్రుడుగా అవుతాడు. అలానే ఆయన ఆ పిండంగా ఉన్నప్పుడే ఆత్మజ్ఞానిగా ఆ జ్ఞానాన్ని తీసుకుంటాడనమాట. అప్పుడు ఆ ఈయనని అడుగుతాడనమాట. ఆ అష్టావక్రుణ్ణి జనక మహారాజు అడుగుతాడు, ఇది సాధ్యమేనా అంటే సాధ్యమే అంటాడు. అంటే మీరు గనక ఇది కరెక్ట్ గా ఇది చేయలేకపోతే మీరు కూడా చెరసాలలో ఉండాలి అని అంటే, లేదు ఇది సాధ్యమే, నేను నిరూపిస్తాను అంటాడు. అయితే నువ్వు నాతో పాటు అడవికి రావాలి అంటాడనమాట. అనంటే సరే అంటాడు జనక మహారాజు. అప్పుడు ఈ అష్టావక్రుడు ఏమంటాడంటే, ఇప్పుడు వరకు నువ్వు అందరినీ బంధించావు కదా, వాళ్ళందరినీ విడుదల చేసేసేయి అని అంటాడనమాట. విడుదల చేస్తాడు. ఈయన సైన్యాన్ని అందరిని తీసుకొని అష్టావక్రుడితో పాటు అడవికి వెళ్తే ఈయన అష్టావక్రుడు చెప్తాడు, నీ మంత్రులు నీ సైన్యాన్ని వెనక్కి పంపించేయి, నువ్వు ఒక్కడివే రామంటాడు అనమాట. తీసుకెళ్లి అక్కడ ఈయన గుర్రం రికాబులో కాలు పెట్టినప్పుడు ఈయన ఉంటాడు. నన్ను నువ్వు గురువుగా స్వీకరిస్తున్నావా అని అడుగుతాడనమాట. స్వీకరిస్తున్నాను అని చెప్తాడనమాట. నా రాజ్యాన్ని, నా సర్వ సంపదలని అన్నిటినీ నీకు ఇచ్చేస్తాను, నా మనస్సు, నా సంపద మొత్తం మీకు గురుదక్షిణగా ఇచ్చేస్తున్నాను అని అంటాడు. మీ నుంచి ఉపదేశం పొందాలనుకుంటున్నాను, గురువుగా స్వీకరిస్తున్నాను అంటాడనమాట. ఆ ముని ఆజ్ఞ ప్రకారం ఈయన ఏం చేస్తాడు, రెండో రికాబులో కాలు పెట్టగానే అన్ని ఇచ్చేస్తాడు కదా. ఈయన రెండో రికాబులో కాలు పెట్టగానే ఈయన ముని అష్టావక్రుడు అదృశ్యమైపోతాడు. ఇంక ఈయన అట్లానే ఉంటాడు. ఈ మంత్రులు వీళ్ళందరూ ఏం చేస్తారంటే, ఏమిటి ఇంతసేపు ఇంకా రాలేదు అని చెప్పేసి వీళ్ళందరూ వెళ్ళి చూడగా ఈయన గుర్రం మీద అలానే ఉంటాడనమాట, ఆ రికాబుల్లో కాలు పెట్టి. ఈయనని రాజ్యానికి తీసుకొచ్చి ఈయనకి ఆహారం ఇవ్వాలని చూస్తారు. ఏది ఉలకడు పలకడు. అమ్మో ఆ ముని ఏదో మాయ చేసినట్టున్నాడు మా రాజునని తెలిసి వెతుక్కుంటూ అడవికి వెళ్ళి అడవిలో నుంచి అష్టావక్రుని తీసుకొని వస్తాడు. అష్టావక్రుని పల్లకిలో ఎక్కించుకొని తీసుకువెళ్తారు అనమాట. మహారాజు ఎంత పలకరించినా పలకరు, ఆహారం కూడా తీసుకోడు, నిద్రపోడు. అప్పుడు ఈయనని తీసుకొని వస్తారు. తీసుకొని వచ్చి ఏంటి జనక మహారాజా ఇలా ఉన్నావు అని అంటాడనమాట. ఏంటి అసలు నీ స్థితికి కారణం ఏంటి అంటే, స్వామి నా దేహం మీద, నా ఇంద్రియాల మీద, ఈ రాజ్యం మీద నాకు ఎలాంటి హక్కులు లేవు కదా, వాటన్నిటిని మీకు సమర్పించాను కదా, మీ ఆజ్ఞ లేక నేను ఎలాంటి పనులు చేయటానికి అర్హుణ్ణి కాను అంటాడు. చూడండి, ఆయన ఆ ఇచ్చిన మాట కోసం వైరాగ్యం, ఇది వైరాగ్యం అంటే, మీ ఆజ్ఞ లేక నేను ఎలాంటి పనులు చేయను అంటాడు. అప్పుడు ముని ప్రసన్నుడై ప్రేమగా, నిన్ను పరీక్షించటానికే నేను ఇలా చేశాను, ఇప్పుడు నీకు బ్రహ్మోపదేశం పొందటానికి అన్ని విధాలుగా అర్హుడవి అని ఆశీర్వదించుతాడనమాట.
నీకు ఆత్మ సాక్షాత్కారం అయింది కనుక నీ జీవితం ఇక నీ ఇష్టాయిష్టాల మీద ఆధారపడి ఉండదు. నీకు ఎటువంటి అవసరాలు ఉండవు కనుక నీ జీవితాన్ని నీ అవసరాల కోసం కాదు, నీ దేశ ప్రజల కోసం ఒక జ్ఞానిగా, ఆ జ్ఞాని అయిన రాజు అవసరం ఉంది నీ దేశ ప్రజలకి అని అంటాడనమాట. తర్వాత వారి ఇద్దరి మధ్య జరిగిన సంభాషణే అష్టావక్ర గీతగా అవుతుంది అనమాట. ఇంకా ఈ జనక మహారాజు అయిష్టంగానే మళ్ళా రాజ్యాన్ని ఏలటానికి ఒప్పుకుంటాడు. రాజ్యాన్ని పూర్తిగా మనో వికాసం పొందిన రాజర్షి రాజు కావటం ఆ ప్రజలు చేసుకున్న అదృష్టమే కదా. వారిద్దరి సాన్నిహిత్యం చూసిన ఆశ్రమవాసులకు, అంటే ఈయన ఆశ్రమానికి వెళ్తూనే ఉంటాడు, ఆశ్రమవాసులందరికీ ఏంటి, ఈయన భోగలాలసుడు, ఆ సంపదలతో ఉన్నాడు, అంతఃపురంలో అన్ని సుఖాలు అనుభవిస్తున్నాడు, అటువంటి వానితో ఈయన ఎంత గొప్పగా మన ఋషి ఎంత గొప్పగా ఆయననే చూస్తున్నాడు అనుకుంటాడు అనమాట. అనుకున్నప్పుడు ఈ అష్టావక్రుడికి తెలిసి ఆయన ఏం చేస్తాడు, ఒక చిన్న సంఘటన కల్పిస్తాడనమాట. ఏంటి అంటే, ఈ సత్సంగం జరుగుతూ ఉంటుంది, వింటూ ఉంటాడు, అందరూ శిష్యులందరూ కూడా ఉంటారు. అందరూ వింటున్నప్పుడు మిథిలా నగరం నుంచి ఒక సైనికుడు వస్తాడు. వచ్చేసి మీ అంతఃపురంలో అంత మంటలతో అంత ఇదైపోతుంది, మీరు త్వరగా రావాలి అనేసి చెప్తాడనమాట. చెప్పినప్పుడు ఈయన ఏమంటాడు అని అంటే, జనక మహారాజు నువ్వు చేసింది చాలా తప్పు. ఎందుకు అనంటే, ఇక్కడ గురువు గారు ఉన్నారు, ముందు గురువు గారికి నమస్కరించాలి, అది చెయ్యలేదు. ఇక్కడ సత్సంగం జరుగుతుంది, దానిని ఏ అనుమతి లేకుండా దాన్ని భంగపరిచావు, అందుకని నువ్వు ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపో అంటాడు. అప్పుడు అంటే చూడండి, ఆయన ఎంతగా ఆ రాజ్యం గురించి ఆలోచించలేదు, అలానే నిర్లక్ష్యం కాదు, అక్కడ జరిగేది జరుగుతుంది అనేసి ఆయనకు తెలుసు. అది తర్వాత ఇంకొకటి ఏంటి, ఈ శిష్యులందరూ ఇంకా అంటే జనకుడికే ఇంపార్టెంట్ ఇస్తున్నారని తీసుకున్నప్పుడు, అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే, ఒకరోజు అందరు కూర్చొని ఇలానే సత్సంగం చేస్తూ ఉన్నప్పుడు ఆ అందరితో అంటాడనమాట, అక్కడ మీ బట్టల్ని కోతులు వచ్చి మొత్తం, అంటే ఆశ్రమ నిర్వాహకులు ఉంటారు కదా, వాళ్ళు వచ్చి చెప్తారు, మీ బట్టలన్నీ కోతులు వచ్చి పాడు చేసేస్తున్నాయి అనగానే అందరు శిష్యులు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారు. ఈ జనకుడు మాత్రం అలానే కూర్చుంటాడు. నిజంగా అక్కడ ఏ కోతులు ఉండవు, ఏ బట్టలు పాడు చేయవు. అంటే చూడండి, అప్పుడు ఈ శిష్యులకు అర్థమైంది అనమాట, అరే జనకుడు ఎంత గొప్పవాడు అనేసి. అప్పుడు ఈయన ఏమంటాడంటే, చూసారా, మీరు అన్నిటినీ విడిచేసేసి ఇక్కడ సత్సంగం జరుగుతున్నా విడిచిపెట్టి పరిగెట్టారు, ఏ విలువ లేని మీ బట్టల కోసం నేను చెప్తున్నా వినకుండా పరిగెట్టారు. మీరు సన్యాసి, మీకు భార్యా బిడ్డలు లేరు, అయినా మీరు పరిగెత్తారు. మీలో సన్యాసం ఏది? జనక మహారాజు రాజైన నిజమైన సన్యాసి. ఇది ఆయన స్థితి. మనిషిలోని అంతర్గత పురోగతికి బాహ్యంగానే అతను చేసే పనులకు ఏ మాత్రం సంబంధం లేదు. మనిషి అంతర్గతంగా ఏమి చేస్తున్నాడనేదే ముఖ్యము. పరిస్థితులకు, అవసరాలకు, కర్తవ్యాలకు అనుగుణంగా చేసేవి బయట పనులు. సమాజపరంగా అవసరమైన మీ లోపల మీరు ఎలా ఉన్నారనేది ముఖ్యము. కొంతకాలం తర్వాత ఇలాంటి సంఘటన ఇంకొకటి జరిగింది మాస్టర్స్. జనకుని రాజర్షి, జ్ఞాని అని అందరూ అంటూ ఉంటారు. ఎందుకు అంటున్నారు అని, ఒక సాధువు జనకుని ఆస్థానానికి వెళ్ళాట. సింహాసనం పైన కూర్చున్న జనకునికి వింజామరులు వీయటము, అందరు పాదాలు ఒత్తడం అవన్నీ చూసి, ఇంత భోగలాలసుడు ఈయన ఎలా గొప్ప జ్ఞాని అవుతాడు, ఈయన ఎలా రాజర్షి అవుతాడు, ఋషి అంటే అన్ని వదిలేసి సన్యాసం కదా, అలాంటి వాడు ఈయన ఎలా అవుతాడు అని అనుకుంటాడు. ఆయన కిరీటంలో అన్ని మణులు పొదిగిన కిరీటాలు పెట్టుకున్నాడు అనేసి అనుకుంటాడు అనమాట. ఇదంతా ఈ జనక మహారాజు ఆ సాధువు లోపల సభలోకి ప్రవేశిస్తుండగానే ఆయన అంతర్గతంలో ఉన్నదంతా ఈయనకు అర్థమైపోతుంది. ఎందుకంటే ఈయన ధ్యాని కదా, జ్ఞాని ధ్యాని. సో ఆయనకు అర్థమవుతుంది, అతడి మనోభావాలన్నీ అంతర్దృష్టితోటి గమనిస్తుంటాడు. సాధువు వేషంలో ఉన్న నీవు నిజమైన సాధువు కావు. ఇతరులలో దోషాలు వెతుకుతూ సమయం వృధా చేసుకుంటున్నావు. భగవద్ధ్యానానికి నీకు సమయం లేదు. నా దృష్టిలో నువ్వు నేరస్తుడివి, కాబట్టి నీకు శిక్ష విధిస్తున్నాను, నీకు 1 వారంలో మరణ శిక్ష విధిస్తాను అని చెప్పి ఆయనని జైలులో బంధించి రోజు ఉప్పు లేని కూరలు,
స్వీట్లేమో కారం కలిపినవి ఇలా పెడుతూ ఉంటాడు. ఆయన వాటిని తినడు కదా, కొంచెం తింటాడు. అలా వారం తర్వాత ఆయనకి మరణ శిక్ష అమలు చేయటానికి ఆ ప్రదేశానికి తీసుకెళ్తారు. అక్కడికి జనకుడు కూడా వస్తాడనమాట. జనకుడు వచ్చినాక అప్పుడు కూడా ఆయనకి ఉప్పు కలిపిన పాలిస్తారు. అది తాగుతాడు. అది కూడా అతను తాగేస్తాడు. తాగినాక అప్పుడు అడుగుతాడనమాట, పాల రుచి ఎలా ఉంది అని జనకుడు అడుగుతాడు. మహారాజా, వారం రోజులుగా పదార్థాలను రుచి గమనించే స్థితిలో నేను లేను. నాకు ప్రతి క్షణం ఉరికంబమే కనిపిస్తుంది అన్నాడు సాధువు. ఆ జ్ఞానబోధకి ఇదే సరైన సమయం అనుకొని, వారం రోజులుగా నీకు ఉరికంబం మీద తప్ప దేని మీద దృష్టి లేదు. అలానే నేను ప్రతిరోజు అనేక భౌతిక విషయాలలో విధులు నిర్వహిస్తున్నా నా దృష్టి మాత్రం ఎల్లవేళలా బ్రహ్మతత్వం, పరబ్రహ్మతత్వం పైనే ఉంటుంది. నేను విశేషమైన ధ్యానంతో దీనిని సంపాదించాను. ప్రపంచంలో ఉంటున్న ప్రపంచానికి అతీతంగా ఉండగలను. ఇక ముందు నీవు ఇతరుల లోపాలు ఎంచకుండా మంచిగా ఉంటూ పరమ సత్యాన్ని తెలుసుకో అని చెప్తున్నాడు. ప్రపంచానికి అతీతంగా ఉంటూనే ప్రపంచ క్షేమం కోసం పని చెయ్యి. అంటే దాంట్లో ఉంటూనే, ఇప్పుడు మనం సంసారంలో ఉంటూ నిర్వాణం పొందుతున్నాం కదా, అలానే సాధకునికి జనకుని గొప్పతనం అర్థమయ్యింది. అతనికి నమస్కరించి ఇంకా ఆయన వెళ్ళిపోతాడనమాట. అలానే ఇంకొక సంఘటన కూడా ఉంది. వ్యాస భగవాని పుత్రుడైన సుఖమహర్షి ఆయన విద్యాభ్యాసం పూర్తి చేశాక గృహస్థాశ్రమం స్వీకరించి మనవణ్ణి ఇవ్వమని వేదవ్యాసుడు అడుగుతాడనమాట. అలా మనవణ్ణి ఇచ్చి నన్ను రుణ విముక్తుని చెయ్యి అంటాడు. సుఖమహర్షి అంటాడు, తండ్రి, నేను గృహస్థాశ్రమం స్వీకరించను. సంసార బంధంలో ఇరుక్కోవడానికి సిద్ధంగా లేను. నేను మోక్ష మార్గం కోసం అన్వేషించాలి. దానికి తండ్రి అంటాడు, గృహస్థాశ్రమంలో ఉంటూ మోక్షం పొందటం అన్నిటికంటా ఉత్తమమైనది. అయినా సుకుడు అంగీకరించాడనమాట. అంగీకరించకపోతే అప్పుడు ఆయన ఏం చెప్తాడు, మిథిలా నగరానికి వెళ్ళి జనకుని కలవమంటాడు. ఒక రాజ్యానికి రాజు అయినా అతను బ్రహ్మజ్ఞాని, జీవన్ముక్తుడు ఎలా అవుతాడు తెలుసుకో అని చెప్తాడనమాట. సుఖమహర్షి మిథిలా నగరానికి వెళ్తాడు. అతనికి అతిథిగా స్వీకరించి అతిథి మర్యాదలు చేసి ఒక గోవును కానుకగా ఇస్తాడు. ఇలా ఇంకా మీరు వచ్చిన కారణం ఏంటి అనగా, మహారాజా, గృహస్థాశ్రమం స్వీకరించను అన్న నా మాటలకు నా తండ్రి గారైన వేదవ్యాసుడు మీ దగ్గరికి బ్రహ్మజ్ఞానం పొందమని నన్ను పంపారు. ఆ మాటలు విని జనకుడు మోక్షం కావాలంటే బ్రహ్మచర్యం స్వీకరించి గురువుల వద్ద విద్యను అభ్యసించి తర్వాత గృహస్థాశ్రమం స్వీకరించి పుత్రులను కని వాడిని గృహస్థునిగా చేసి మనవణ్ణి ఎత్తుకొని భార్యను పుత్రునికి అప్పగించి, చూడండి, వానప్రస్థం స్వీకరించాలి. అప్పుడు చక్కగా మోక్షం వస్తుంది. తర్వాత మాత్రమే వైరాగ్య భావంతో ఆ సన్యాసాన్ని స్వీకరించాలి. ఆ విరక్తుడైన వానికే సన్యాసం స్వీకరించే అధికారం ఉంటుంది. అన్ని అనుభవించాలి, అనుభవాలు పొందాలి, పొంది తర్వాత వైరాగ్యం తీసుకోవాలి. అప్పుడు సుకుడు, నీవు అన్ని సుఖభోగాలు అనుభవిస్తూ రాజ్యాన్ని పాలిస్తున్నావు. శత్రువుల గురించి, ధనాగారం గురించి, అన్నిటి గురించి నిత్యం చింతించే నీకు మోక్షగామి ఎలా అవుతావు అంటాడనమాట. నీవు సన్యాస ఆశ్రమం స్వీకరించాలి అనుకుంటున్నావు. వనాలకు వెళ్ళినా కూడా, అంటే జనకుడు చెప్తాడనమాట శుకుడికి, నీవు సన్యాసాశ్రమం అంటున్నావు, అడవులకు వెళ్ళి అక్కడ ఆశ్రమంలో ఉన్న నీకు ఆహారంకి విహారాల కోసం ఇతరుల మీద ఆధారపడాలి. అక్కడ మృగాలతో ప్రాణులతో అనుబంధం ఏర్పడుతుంది. సో మోక్షానికి అవన్నీ బంధనాలుగా అవుతాయి, అంటే ఉంటాయి. అన్నింటినీ విడిచిపెట్టాలి అనుకుంటున్నావు. కానీ నేను అన్నింటి మధ్య ఉన్నా సదా నిర్వికల్పుడిని, ఏ కోరికలు లేని వాడిని, నన్ను ఏవి బంధించబడకుండా చూసుకునే జ్ఞానం ఉంది. కనుక నాకు ఎప్పుడు సుఖమే. నీవు బద్ధుడను అనుకుంటున్నావు, బద్ధుడను అంటున్నావు కనుక నీవెప్పుడు అంటే దేనికో దానికి బంధంలో ఇరుక్కొని ఉంటావు, ఎప్పుడు దుఃఖమే ఉంటుంది. ఇక్కడ దేహం నాది కాదు, ఈ బంధం నాది కాదు అని గ్రహించడమే ముక్తిని పొందటం అన్నాడు. దాంతో సుకునికి సంతృప్తి కలిగి జనకుని దగ్గర వీడ్కోలు చెప్పి వెళ్ళిపోతాడనమాట. అంటే చూడండి, గృహస్థాశ్రమంలో ఉంటూనే మోక్షం పొందవచ్చు. అలానే నారదుడి ద్వారా ఈయన కూడా చక్కగా
మోక్షాన్ని పొంది, అంటే ఈ సుకుడు అవన్నీ చక్కగా తీసుకొని ఆ మోక్షాన్ని పొంది వెళ్తాడనమాట. అందుకనే అనేక మంది పండితులు, బ్రాహ్మలు ఈ జనకుని దగ్గరకు వచ్చి ఈ మోక్ష, ఈ జీవన్ముక్తుడు కదా ఈయన, జ్ఞాని అన్ని కదా, అందుకనే వాళ్ళందరూ ఈయన దగ్గరకు వచ్చి అరుణేయుడు, యాజ్ఞవల్కుడు, సోమశిష్యుడు అందరూ వస్తారట. అందరిలోనూ అగ్నిహోత్రం గురించి సరిగ్గా యాజ్ఞవల్కుడు చెప్తాడట. అంటే ఆయనకి ఒక ప్రాప్తిని అలా పొందాడు. ఇది మాస్టర్స్ నాకు తెలిసినది దీని జనకుడు గురించి. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ గ్రూప్ వాళ్ళందరికీ కృతజ్ఞతలు.